శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 51వ సర్గము. జటాయువునకును రావణునకును మధ్య పోరు ఘోరముగా సాగుట. జటాయువు ధాటికి రావణుని రథాదులు ముక్కలగుట. రావణుని దెబ్బకు కృత్రరాజు రెక్కలు తెగి నేలగూలుట. తనను రక్షించుటకై వచ్చిన జటాయువునకై సీతాదేవి మిగుల పరితపించుట. ధర్మబద్ధముగా జటాయువు ఇట్లు పలికిన పిమ్మట రావణుడు మిగుల క్రుద్ధుడై తన 20 నేత్రముల నుండియు నిప్పులు గురిపించెను. మేలిమి బంగారు కుండలములు గల ఆ రాక్షసరాజు కోపముతో కన్నులెర్రజేయుచు అసహనముతో ఊగిపోవుచు ఆ జటాయువు మీదికి దూకెను. ఆ దండకారణ్యమునందు ఒకరిపైనొకరు దెబ్బతీయదలుచుకొనిన ఆ జటాయు రావణుల మధ్య ప్రతికూల వాయువులచే కొట్టబడిన 2 మేఘముల మధ్య జరిగిన సంఘర్షణ వలె తీవ్రమైన యుద్ధము ప్రారంభమాయెను. మాల్యవంతములు అను పేర్లతో ఒప్పునట్టి 2 మహాపర్వతముల మధ్య వలె ఆ ఇరువురి నడుమ యుద్ధము అద్భుతముగా జరిగెను. అప్పుడు మహాబలశాలి అయిన రావణుడు మిగుల భయంకరములైన పదునైన ములుకులు గల బాణములను, వాడి అయిన ఇనుప శరములను, అంకుశముల వలె మొనలు గల బాణములను జటాయువుపై కురిపించెను. పక్షిరాజైన ఆ జటాయువు యుద్ధమునందు తనపై రావణుడు ప్రయోగించిన వివిధములగు అస్త్రములను శరములను త్రిప్పికొట్టెను. పక్షులలో శ్రేష్ఠుడు మిగుల పరాక్రమశాలి అయిన జటాయువు వాడి అయిన గోళ్లుగల తన కాళ్లతో రావణుని శరీరమును పెక్కు విధముల గాయపరచెను. పిమ్మట దశగ్రీవుడు మిగుల క్రుద్ధుడై శత్రువును తునుమాడుటకై యమదండమును బోలిన భయంకరములైన 10 బాణములను ప్రయోగించెను. అవి తీవ్రములైనవి, పదునైన ములుకులు గలవి. మహావీరుడైన రావణుడు సూటిగా వెళ్ళునట్టి భీకరములైన ఆ వాడి బాణములను బలముగా లాగి ప్రయోగించి జటాయువును మిగుల గాయపరచెను. అంతట జటాయువు ఆ రాక్షసుని రథమునందు కన్నీరు పెట్టుచున్న జానకిని చూచిన వాడై రావణుని బాణములను సరకుగొనక అతని మీదికి విజృంభించెను. మిక్కిలి పరాక్రమశాలి అయిన ఆ పక్షిరాజు ముత్యములతో మణులతో చెక్కబడిన రావణుని ధనస్సును బాణములను తన పాదముల ధాటితో ముక్కలు ముక్కలుగా వించెను. అనంతరము రావణుడు క్రోధావేశ పరవశుడై మరి ఒక ధనస్సును చేబూని పరంపరగా వేల కొలది బాణములను అతనిపై ప్రయోగించెను. యుద్ధమునందు రావణుని బాణములచే ఆవృతుడైన ఆ జటాయువు గూటిలోని పక్షివలే ఒప్పారెను. అప్పుడు మహాతేజస్వి అయిన జటాయువు తనపై రావణుడు ప్రయోగించిన బాణ పరంపరను తన రెక్కలతో ఎగురగొట్టెను. పిదప తన పాదములతో అతని ధనస్సును ముక్కలు గావించెను. మహాబలశాలి అయిన ఆ పక్షిరాజు అగ్నిజ్వాలల వలె ధగధగలాడుచున్న రావణుని కవచమును తన రెక్కల బలిమిచే ఛేదించెను. రావణుని రథమునకు పూంచిన గుర్రములు బంగారు కవచములు గలిగి అద్భుతముగానున్నవి. పిశాచముల వలె వికృతములైన ముఖములు గలవి, వేగముగా సాగిపోగలవి. అట్టి రథాశ్వములను మిగుల బలశాలి అయిన జటాయువు చంపివైచెను. రావణుని రథము శ్రేష్టమైనది, బలమైన నొగలు గలది, యజమాని ఇచ్ఛానుసారము పయనింపగలది. అది అగ్నిజ్వాలల వలె మెరయిచుండెను. దాని చక్రములు బంగారముతో నిర్మింపబడి మణులతో చెక్కబడియుండెను. అట్టి ఆ మహారథమును ఆ పక్షీంద్రుడు భగ్నము గావించెను. ఆ జటాయువు నిండు చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతులతో విరాజిల్లుచున్న ఛత్రమును, వింజామరలను, వాటిని పట్టుకొనియున్న రాక్షసులను తన రెక్కల వేగముతో పడగొట్టెను. మహాబలశాలియు శ్రీరాముని సేవకుడును అయిన ఆ పక్షిరాజు తన బలమైన ముక్కుతో పొడిచి రథసారథి యొక్క శిరమును ఖండించెను. జటాయువు వలన రావణుని ధనస్సు ముక్కలయ్యెను. రథము విరిగిపోయెను. అశ్వములు అసువులు వీడెను. సారథి హతుడయ్యెను. అంతట రావణుడు వైదేహిని తీసుకొని నేలమీదికి దుమికెను. వాహనాదులు భగ్నములు కాగా నేలపై బడిన రాక్షసుని జూచి సమస్త ప్రాణులను బాగు బాగు అని సంబరముతో పలుకుచూ జటాయువును శ్లాఘించెను. వృద్ధావస్థ కారణముగా పక్షిరాజైన జటాయువు మిక్కిలి అలసియుండుటను జూచి రావణుడు ఎంతయో సంతసించెను. పిమ్మట అతడు సీతాదేవిని తీసుకొని మరల ఆకాశమునకు ఎగిరెను. సీతాదేవిని తీసుకుని సంతోషముతో ఆకాశమున సాగిపోవుచున్న రావణుని జూచి జటాయువు తానును పైకెగిరెను. పిమ్మట ఆ తేజస్వి అతనికి ఎదురుగా నిలిచి నిరోధించుచూ ఇట్లు పలికెను: ఓ అల్పబుద్ధి రావణ, శ్రీరాముని బాణములు వజ్రతుల్యములు. అట్టి మహావీరుని భార్య అయిన సీతాదేవిని నీవు గొనిపోవుట రాక్షస జాతి నిర్మూలనమునకే.
నీవు బంధుమిత్రులతో అమాత్యులతో బలములతో పరివారములతో గూడి దప్పికొన్నవాడు ఆరాటపడుచు నీరు త్రాగునట్లు సీతాపహరణ రూపమున విషపానము చేయుచున్నావు. అవివేకులు అనగా బుద్ధిహీనులు తమ దుష్కర్మల ఫలముల నెరుంగక నీవలనే వెంటనే నశించుచుందురు. ఎరకు అనగా మాంసఖండమునకు ఆశపడి గాలమునకు చిక్కిన చేపవలే మృత్యుపాసముచే బద్ధుడవైన నీవు ఎక్కడికి వెళ్ళినను దాని నుండి తప్పించుకొనజాలవు. ఆశ్రమమునందున్న సీతాదేవిని నీవు అపహరించి కాకుస్థవంశజులు అజేయ పరాక్రములు అయిన రామలక్ష్మణులకు తీరని అవమానమును గూర్చితివి. ఇంక వారు నిన్ను ఎన్నడూనూ క్షమింపరు అనగా నిన్ను ప్రాణములతో విడిచిపెట్టరు. ఓ రావణ, నీవు పిరికివాడవై చేసిన ఈ పనిని లోకము నిందించును. ఇది దొంగలు చేసెడి పని. వీరులు ఎవ్వరునూ ఈ పద్ధతిని అనుసరింపరు. ఓ దశగ్రీవ, క్షణకాలము నిలువుము. నిజముగా నీవు వీరుడవే అయినచో నాతో యుద్ధము చేయుము. నీ సోదరుడైన కరుణివలే నీవును మట్టిగరచెదవు. చావు దగ్గర పడినప్పుడు పురుషుడు ఆత్మవినాశనము కొరకు అధర్మకృత్యములకు పాల్పడుచుండును. కనుక సీతాపహరణమునకు ఒడిగట్టిన నీకు వినాశము తప్పదు. దుష్ఫలితములను ఇచ్చునట్టి ఇట్టి పాపకృత్యములకు ఎవడు సిద్ధపడును? కడకు లోకాధిపతి అయిన ఇంద్రుడు గాని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు గాని ఇట్టి దుష్కార్యములకు సాహసింపరు. జటాయువు ఇట్లు హితవచనములను పలుకుచున్నను వాటిని పట్టించుకొనక రావణుడు సీతాదేవిని వెంట నిడుకుని వెళ్ళుచునేయుండెను. అప్పుడు పరాక్రమశాలియగు జటాయువు అతని వీపుపై దాడి చేసెను. పరిగెత్తుచున్న పొగరుబోతు ఏనుగును అదుపు చేయుటకు మావటివాడు దానిని అంకుశముతో పొడిచినట్లు జటాయువు వెళ్ళిపోవుచున్న రావణుని పట్టుకొని తన పదునైన గోళ్లతో వాణ్ణి వీపునంతయును గాయపరచెను. పిమ్మట గోళ్ళు, రెక్కలు, ముక్కు ఆయుధములుగా గల జటాయువు తన గోళ్లతో రక్కుచు ముక్కుతో పొడుచుచు అతని వీపును గాయపరచెను. జుట్టు పట్టుకొని లాగెను. జటాయువు పదే పదే పలు విధములుగా బాధించుచుండుటచే రావణుడు క్రుద్ధుడై పెదవులు కంపించుచుండగా ఆ పక్షిరాజును దెబ్బతీయుటకై వెనుకకు మరలెను. కోపముతో ఊగిపోవుచున్న ఆ రాక్షసరాజు వైదేహిని తన ఎడమచేతితో గట్టిగా పట్టుకొని ఆ జటాయువుపై అరచేతితో బలముగా మోదెను. శత్రువులను పరిమార్చుటలో రాటుదేలిన ఆ పక్షిరాజు అదను చూచుకొని అతని 10 ఎడమచేతులను తన ముక్కుతో చీల్చివేశెను. రావణుని యొక్క తెగిపోయిన ఎడమచేతులన్నీయును సాయుధములై పుట్ట నుండి విషజ్వాలలను వెలిగ్రక్కుచూ బయటికి వచ్చిన సర్పముల వలె క్షణములో వచ్చెను. అనంతరము దశగ్రీవుడైన రావణుడు సీతాదేవిని వదిలిపెట్టి కోపముతో ఆ గృధ్రరాజును పిడికిళ్లతో పొడిచెను, కాళ్లతో తన్నెను. అంతటా సాటిలేని వీరులైన ఆ రావణ జటాయువుల మధ్య 2 ఘడియల పాటు పోరు ఘోరముగా సాగెను. అప్పుడు రావణుడు తన ఖడ్గమును పైకెత్తి శ్రీరాముని కొరకై ప్రాణములకు తెగించి పోరాడుచున్న జటాయువు యొక్క రెక్కలను, పార్శ్వభాగములను, కాళ్లను నరికివేశెను. క్రూరకర్ముడైన రావణుని వలన తన రెక్కలు తెగిపోగా వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయెను. అతని ప్రాణములు అన్నుబట్టెను. రక్తసిక్తమైన దేహముతో జటాయువు భూమిపై పడియుండగా చూచి సీతాదేవి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా దుఃఖించుచూ అతని కడకు పరుగుదీసెను. అమిత పరాక్రమశాలి అయిన ఆ గృధ్రరాజు నల్లని మేఘము వలె ఒప్పుచుండెను. తెల్లని వక్షస్థలమును కలిగియుండెను. అతడు చల్లారిన కారుచిచ్చువలే ప్రశాంతముగా నుండెను. అట్టి జటాయువును రావణుడు చూచెను. జనకుని కూతురు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది అయిన సీతాదేవి రావణుని బలము యొక్క దెబ్బకు భూమిపై పడియున్న ఆ జటాయువును పదే పదే అక్కున చేర్చుకొనుచు ఏడువసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 51వ సర్గము.